సంవత్సర శుభాకాంక్షలు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దీని బిడ్డలు అందరూ బాగున్నారా? దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దీని బిడ్డలారా, ఈరోజు చక్కటి మాటలు మనం నేర్చుకుందాం. నేను అంటున్నాను, దేవుని బిడ్డలారా, ఏదైనా సరే ఈ ప్రపంచంలో ఏదైనా దేవుని బిడ్డలారా ఒక్క అడుగుతోనే ఆరంభమవుతుంది. దేవుని బిడ్డలారా, వ్యతిరేకమైన నినాదమైన, అనుకూల నినాదమైన, ఓటమైన, విజయమైన దేవుని బిడ్డలారా ఏదైనా ఒక్క అడుగుతోటి. గనుక నేను అంటున్నాను, మనము ఈ కొత్త సంవత్సరంలో దేవుని బిడ్డలారా ఈ మొదటి ఆదివారములో మనం ఎలాంటి అడుగులు వేయాలి, ఈ సంవత్సరం అంతా మన అడుగులు ఎలాగుండాలి అని దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. ఆయన మాట్లాడినట్లుగా మన జీవితంలో మనం ఉండగలిగితే దేవుడు బలమైన, ఘనమైన, ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు జరిగించబోతున్నాడు. ఆమేన్. దీని బిడ్డ రాసుకునే వాళ్ళు రాసుకోండి. దేని బిడ్డలారా, మొదటి అడుగు మనం నేర్చుకుందాం. చూడండి, బైబిల్ గ్రంథంలో నుంచి ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదువుకుందాం ఒకసారి. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. చాలు చాలు. చూడండి దీని బిడ్డలారా, దీని బిడ్డ అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు. అబ్రహాం, నీ బంధువుల నుంచి, ఇదిగో నీ ఊరు నుంచి, నీ దేశము నుంచే ఇదిగో నేను చూపించు దేశానికి వెళ్ళు అని అన్నాడు. దీని బిడ్డ ఎప్పుడైతే అబ్రహాముతో దేవుడు మాట్లాడాడో ఆ ఒక్క మాటను పట్టుకొని దీని బిడ్డలారా విశ్వాసముతో అడుగులు వేస్తూ ముందుకు సాగిపోయాడు. ఈరోజు ఈ సంవత్సరము దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, ఏది దేవుడు నీతో మాట్లాడినా, ఏ స్థలానికి వెళ్ళమన్నా, ఏది చేయమన్నా దేవుని బిడ్డారా దాని గురించి ఏది విశ్లేషణ తెలుసుకోకు. దేవుని దగ్గర గుడ్డిగా లోబడి అడుగు వేస్తూ నువ్వు ముందుకు సాగగలిగితే ప్రపంచంలో నేను ఒక ఆశీర్వాదకరమైన వ్యక్తిగా దేవుడు నిన్ను నిలబెట్టగలుగుతాడు. ఆమేన్. హల్లెలూయా. అదేలా జరుగుతుంది, ఇదేలా జరుగుతుంది, అదేలా కలుగుతుంది, ఇదేలా కలుగుతుంది అన్న అనుమానాలు, అపనమ్మకం అంతా తీసి దేవుని బిడ్డ పక్కన పెట్టేస్తాయి. దేవునితో మాట్లాడుతున్న మాట ఏదైనా దేవుని బిడ్డ దేవుడు నీకు చెప్పాడంటే అది నీకు ఎప్పటికైనా ఆశీర్వాదకరంగా ఉండగలుగుతుంది. ఆ మాటకు నువ్వు లోపడగలిగితే, విశ్వాసముతో అడుగు వేయగలిగితే అది నీకు ఎంతైనా దీవెనకరంగా మార్చబడగలుగుతుంది. అందుకే వ్యక్తిగత నీ జీవితంలో నువ్వు నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, దేవుని బిడ్డ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దేవుడు ఏదైనా చెప్పాడు అనంటే ఆ మాటను నమ్మి మనం విశ్వాసముతో అడుగులు వేసేవారిగా ఉండాలి. ఆమేన్. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం చదువుదాం ఒకసారి. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి, అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనై ఉన్న పిలుపుకు లోబడి చదువునాను. తాను స్వాస్థ్యముగా పొందనై ఉన్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళెను. ఎరుగకనే బయలుదేరాడట. అంటే దేవుడు దాన్ని ఏమన్నాడంటే విశ్వాసము అన్నాడు. ఈ రోజుల్లో సంగమా, దేవుని బిడ్డలారా, ఒకటే మాట, మనం విశ్వాసాన్ని కలిగి ఉండాలి. నువ్వు నమ్మేది ఒక మనుషుని కాదు, ఒక రాజును కాదు, ఒక అధికారిని కాదు, ఈ ప్రపంచ నిర్మాణకుని నువ్వు నమ్ముతున్నావు. కనుక నేను అంటున్నాను, దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ మొట్టమొదటి దేవుని బిడ్డలారా ఆదివారం నా దేవుడినితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ ఆత్మ సంబంధమైన జీవితంలో విశ్వాసముతో అడుగులు వేయటం మనం నేర్చుకుందాము గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే దేవుని బిడ్డలారా సంగమా, విశ్వాసముతో నడుద్దాం, విశ్వాసముతో అడుగులు వేద్దాం, విశ్వాసముతో ముందుకు సాగగలిగితే నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు. చాలామందికి నోటి మాటలో విశ్వాసం ఉంటుంది కానీ నడకలో విశ్వాసం ఉండదు కదా. విశ్వాసముతో ఎన్నో మాట్లాడతాం కానీ దేవుని బిడ్డలారా నీ మాట కాదు, నీ మాట కలిగిన విశ్వాసం అది క్రియగా మారాలి. బైబిల్లో రాయబడిన మాట ఏమనుంది? క్రియలు లేని విశ్వాసం చచ్చిపోయిందే. దానికి క్రియలు లేకపోతే ఆ విశ్వాసం చచ్చిపోయింది.
చాలామంది జీవితంలో నాకు విశ్వాసం ఉందని చెప్పుకుంటున్నాం, కానీ దానికి కావలసిన క్రియలు లేవు. నేను అంటున్నాను, క్రియలు కలిగినదే నిజమైన విశ్వాసమై ఉన్నది. ఆమేన్. క్రియలు లేని విశ్వాసం మృతము. క్రియలు లేని విశ్వాసం చచ్చిందే. నువ్వెంతమందికి దేవుని బిడ్డ విశ్వాసం గురించి చెప్పినా, విశ్వాసం గురించి ఎన్ని మాట్లాడినా, విశ్వాసం గురించి ఎన్ని పాటలు పాడినా, విశ్వాసం గురించి ఎన్ని చేసినా దేవుని బిడ్డలారా, దాని క్రియగా మారి నీ జీవితంలో కనబడకపోతే అంత కూడా వ్యర్థమైపోతుంది. చాలామందికి ప్రకటిస్తాం కానీ మనం నమ్మం. చాలామంది విన్నవారు విశ్వాసం వచ్చి బాగుపడతారు, కానీ చెప్పినోడు విశ్వాసంలో నిలబడక దీని బిడ్డ ఏం పొందుకోలేకపోతున్నారు. అందుకే మన జీవితంలో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, మన జీవితంలో మనం విశ్వాసాన్ని కలిగి ఉందుముగాక. ఆమేన్. చూడండి, ఒక మాట దేవుని బిడ్డ క్రియలు కలిగిన విశ్వాసం గురించి మీకు చూపిస్తాను. చూడండి, ఆదికాండం 22వ అధ్యాయం 5వ వచనం చదువుదాం ఒకసారి. జెనసిస్ చాప్టర్ 22:5. తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేను ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పి దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడగు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయెను. చాలు. చూడండి, అబ్రహాము దిన్బిడ్రా అక్కడ కర్రలు కనబడుతున్నాయి, నిప్పు కనబడుతుంది, కత్తి కనబడుతున్నాయి. దిన్బిడ్లర్ అక్కడ మాట్లాడుతున్న మాట చూడండి. కొండ కింద తన దగ్గర పనివారు ఉన్నారు, వారిని కింద పెట్టి వాళ్ళతో అంటున్నాడు, అయ్యా మేము మా దేవునికి మొక్కి మరలా మేము వస్తాము అంటున్నాడు. అమ్మా ఏమంటున్నాడు? మరలా మేము వస్తాము అంటున్నాడు. అంటే దేని బిడ్డ చూడు, అబ్రహామును దేవుడు ఏమడిగాడు? అమ్మా నీ కుమారునే బలివ్వాలి అన్నాడు. ఇప్పుడు దేవునికి బలి ఇవ్వడానికి కత్తి తీసుకెళ్ళాడు, కర్రలు తీసుకెళ్ళాడు, కాల్చడానికి నిప్పులు కూడా తీసుకెళ్ళాడు, కానీ మరలా తిరిగి వస్తామంటున్నాడు. కారణం ఏంటంటే, అబ్రహాము నమ్మింది ఏంటంటే, నా కుమారుని నేను ఒకవేళ కర్రల మీద పడుకోబెట్టి దేవుని బిడ్డ తన తలను ఛేదించి నిప్పు పెట్టి నేను ఒకవేళ దేవునికి బలి అర్పించిన నా కుమారుడైన ఇస్సాకు బూడిదగా మారుతాడా, ఆ బూడిదలో నుంచి నా దేవుడు మరలా నాకు కుమారుని తిరిగి ఇవ్వగలిగిన దేవుడై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. నిజంగా దేవుని బిడ్డలారా, అబ్రహాము గుండెల్లో ఉన్న విశ్వాసం చూడండి. ఈ కత్తి ఉంది, ఈ కత్తితో నా కుమారుని తలకాయ నేను ఛేదిస్తాను, ఈ నిప్పుతో నా కుమారుని ఆ బలిపీఠం మీద పెట్టి నేను కాల్చేస్తాను, కానీ కాలిన బూడిద ఉంటే చూడు, ఆ బూడిదలో నుంచి నా కుమారుని మరల నాకు తిరిగి లేపిన దేవుడు ఇవ్వగలుగుతాడు అని. ఆమేన్. హల్లెలూయా. నేను అంటున్నాను, ఇది కదా క్రియలు కలిగిన విశ్వాసం. దేవుని బిడ్డ అబ్రహామును పరీక్షించడానికి మోరియా పర్వతము తానుంటున్న ప్రాంతానికి, ఆ పర్వతానికి 3 రోజుల ప్రయాణం. ఈ 3 రోజుల ప్రయాణంలో ఎక్కడైనా మనసు మారుతుందా అని దేవుడు 3 రోజుల ప్రయాణం అంతా వెళ్ళి దేవుని బిడ్డ బలి అర్పించాలని చెప్పిన ఈ 3 దిన ప్రయాణంలో దేవుని బిడ్డలారా ఎంతో మంది ఎదురుపడ్డా, ఎన్ని మాటలు వినబడ్డా, కంటికి ఎన్ని ఎదురుపడ్డా దేవుని బిడ్డరా తన విశ్వాసం మారలేదు, ఆయన క్రియలు మారలేదు, తన అడుగు వెనక్కి తిరగలేదు, ఆయన గమ్యం వైపే ముందుకు సాగిపోతున్నాడు. ఆమేన్. ఈరోజు సంగమా దేవుని బిడ్డలారా, మనం వెళ్తున్న ప్రయాణంలో ఎంతో మంది మనకు ఎదురు పడతారు. నీ విశ్వాసాన్ని అణిచివేయడానికి, నీ భక్తిని చల్లార్చడానికి దేవుని బిడ్డ నువ్వు వెళ్తున్న గమ్యంలో ఎంతో మంది అడ్డుపడతారు. కానీ నేను అంటున్నాను, నీవు దేవుని మీద ఉన్న విశ్వాసం ఏదైతే ఉందో, నేను అంటున్నాను, వారు చెప్పే మాటల కంటే నీ విశ్వాసం గొప్పదైతేనే నిలబడగలుగుతుంది. వారు చూపించే దేవుని బిడ్డలారా అన్నిటికంటే దేవుని బిడ్డలారా మన మనసును మార్చే వాటన్నిటికంటే దేవుని మీద ఉన్న విశ్వాసాన్ని గొప్పదైతే, ఎంతమంది నిన్ను అడ్డుపడ్డా, ఎంతమంది నిన్ను ప్రలోభాలకు గురి చేసినా ఖచ్చితంగా నీ విశ్వాస జీవితంలో ముందుకు కొనసాగగలుగుతావు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నేను అంటున్నాను దేవుని బిడ్డ, ఒక్కటే ఒక మాట, నీ జీవితంలో నువ్వు నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, ఈ సంవత్సరంలో దేవుణ్ణి నమ్మి నువ్వు ప్రయాణం ఆరంభించు. దేవుణ్ణి నమ్మి అడుగు వేయడం ఆరంభించు. నీ అడుగును బట్టే దేవుడు గొప్ప కార్యాలు చేయువాడై ఉన్నాడు. ఆమేన్. ఒక్క అడుగే అబ్రహామును జీవితాన్ని మార్చేసిందండి. ఒక్క అడుగే అబ్రహాముగా మార్చేసిందండి. ఒక్క అడుగే అబ్రహామును ప్రపంచానికి ఆశీర్వాదకరంగా మార్చేసింది. అబ్రహాము దేవుని బిడ్డ ఒక్క అడుగే
ఆయన తలరాతనే మార్చివేయగలిగింది. నేను అంటున్నాను దేవుని బిడ్డలారా, ఒక్కటే ఒక మాట, నీ జీవితం మారాలన్నా, నీ బ్రతుకు మారాలన్నా, నీ స్థితులు గతులు మారాలన్నా దేవుని బిడ్డలారా, నీ ఒక్క అడుగుతోనే అది కాగలుగుతుంది. ఆ అడుగు పేరే విశ్వాసమై ఉన్నది. ఆమేన్. నేను అంటున్నాను సంగమా, దేవుని బిడ్డలారా, మన దేవుడు విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించువాడైనా దేవుడై ఉన్నాడు. నేను అంటున్నాను దేవుని బిడ్డలారా, ఆయన వైపు చూడు. ఎలా నడవాలో ఆయన నీకు నేర్పిస్తాడు, ఎలా నిలవాలో ఆయన నేర్పిస్తాడు, ఎలా సాగిపోవాలో అలా ఆయన నేర్పిస్తాడు, ఎలా సిద్ధపడాలో ఆయన నీకు నేర్పించగలిగిన వాడై ఉన్నాడు. ఆయన వైపు చూస్తే దేవుని బిడ్డలారా, మన జీవితాలు మారిపోతాయి. నువ్వెవరినో చూస్తున్నావేమో, నేను అంటున్నాను దేవుని బిడ్డరా, కొనసాగింపచేసే దేవుడు, నడిపించే దేవుడు, ఆయన వైపు చూడు. ఎందుకంటే ఆయన విశ్వాసములో నిలబడి దేవుని చిత్తము చేసి దేవుని బిడ్డ దేవునికి మహిమపరిచి తండ్రి యొద్దకు వెళ్ళి సింహాసనాసీనుడిగా కూర్చున్న వాడై ఉన్నాడు. ఆమేన్. వీటన్నిటిని ఆయన జయించి సింహాసనం మీద ఉన్నాడండి దేవుని బిడ్డలారా. ఈ సంవత్సరం ఎవరైతే విశ్వాసముతో ఈ లోక సంబంధమైన వాటన్నిటిని జయిస్తారో ఆయనతో పాటు ఆయన సింహాసనం మీద మనం కూడా కూర్చోబెట్టబడబోతున్నాము. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఇంకొక మాట కూడా నేను మీకు చూపిస్తాను. చూడండి దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో నుంచి ఇంకొక మాట. రూతు పుస్తకం 1వ అధ్యాయం 6వ వచనం చదువు ఒకసారి. టైం లేదు, త్వరగా. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించెనని 16వ వచనం. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళు చోటుకే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించేదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. చాలండి. చూడండి, ఇక్కడ ముగ్గురు కనబడతారు మనకు. 1 నయోమి, 2 ఓర్పా, 3 రూతు. అమ్మ, ఈ ఇద్దరితో నయోమి చెప్తుంది, అమ్మలారా మీరిద్దరు తిరిగి వెళ్ళండి, మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది, మీరు తిరిగి వెళ్ళిపోండి, సంతోషంగా ఉండండి అని అంటే, అప్పుడు దేవుని బిడ్డలారా ఓర్పా సంతోషంగా తిరిగి వెళ్తుంది. కానీ దేవుని బిడ్డలారా రూతు మాత్రం అలానే నిలిచి ఉన్నది. రూతు అంటున్న మాట ఏంటంటే దేవుని బిడ్డలారా, ఇదిగో నయోమత్త, నీవు ఏ దేవుని కలిగి ఉన్నావో నాకు అదే దేవుడు కావాలి. నువ్వెక్కడ చచ్చిపోతావో అక్కడే చచ్చిపోతావు, నువ్వెక్కడ ఉంటావో నేను అక్కడే ఉంటానని చెప్పేసి. కానీ వాళ్ళ కళ్ళ ముందు దేవుని బిడ్డలారా ఏ భవిష్యత్తు లేదు, అంత శూన్యమే. కానీ నేను అంటున్నాను, అలాంటి శూన్యం ఉన్నా కూడా దేవుడు ఉన్నాడు, దేవుడు చేస్తాడు, దేవుడు దర్శించాడు, దేవుడు కార్యం చేస్తాడు. ఒక వార్త వినబడింది, మరలా దేవుడు బెత్లెహేమును దర్శించాడు అనని. దేవుడు దర్శించాడంటే ఒక కార్యం చేస్తాడు, ఈ శూన్యములో కూడా దేవుడు సమస్తము చేయగలడు అనని. దీని బిడ్డలారా రూతు నమ్మి అడుగు వేసింది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటున్నాను దేవుని బిడ్డలారా, గుర్తు పెట్టుకోండి, విశ్వాసముతో వేసే ప్రతి అడుగును బట్టి దేవుడు మనము చూడలేని వాటిని మనకు చూపించగలిగిన దేవుడై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అదివరకే బోయాజు ఆ బెత్లెహేములో ఉన్నాడు. కానీ రూతుకు తెలుసా? అమ్మ తెలుసా? బోయాజు పొలము బెత్లెహేములో ఉంది, అది ఈమె నాయకురాలు అవుతుందని తెలుసా? నేను అంటున్నాను, రూతు గర్భంలో నుంచి యేసయ్య జనాంగమే బయటకు వచ్చేసింది కదా. యేసయ్య పుట్టడానికి కొన్ని తరాలు రూతు గర్భంలో నుంచి వచ్చాయి. ఇవన్నీ జరుగుతాయని ఆమెకు తెలుసా? ఇవన్నీ మరుగై ఉన్నాయి, దేవుడు ఆమె కొరకు సిద్ధపరిచినాయి. కానీ ఒక్క అడుగు వేయడాన్ని బట్టి ఇవన్నీ కూడా ఆమె స్వతంత్రించుకున్నట్లుగా దేవుడు చేయగలిగాడు. ఆమేన్. సంగమా, ఈ సంవత్సరంలో కూడా దేవుడు నీకు సిద్ధపరిచిన ఏమున్నాయో అది నీ కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు. దేవుని బిడ్డరా, నీ గర్భంలో ఏది దాచిపెట్టాడో తెలియదు. కానీ నేను అంటున్నాను, విశ్వాసముతో నువ్వు అడుగు వేస్తే మరుగై ఉన్న వాటన్నిటిని దేవుడు కనబడినట్లుగా చేయబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటున్నాను సంగమా, విశ్వాసముతో అడుగులు వేద్దాం. ఈ ఒక్క అడుగే మన జీవితాలను మార్చేస్తాయి, మన బ్రతుకులను మార్చేస్తాయి. దేవుని బిడ్డలారా, విశ్వాసము లేక భ్రష్టుడైపోతావో, విశ్వాసము లేక ఎలాంటి బలహీనమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతావో, విశ్వాసము కలిగి దేవుణ్ణి ఎదుర్కొంటావో అది నీ మీదనే ఆధారపడింది. నేను అంటున్నాను దేవుని బిడ్డలారా,
ఇది విశ్వాసముతో నిలబడే సమయమై ఉన్నది. మనమందరం విశ్వాసముతో దేవుని సన్నిధిలో ముందుకు సాగిపోదుముగాక. ఆమేన్ చెప్దామా గట్టిగా? హల్లెలూయా, హల్లెలూయా. అందుకే సంగమా, విశ్వాసముతో మనమందరం ముందుకు సాగిపోదుముగాక. చూడండి, ఇంకొక మాట కూడా మీకు చూపిస్తాను. ఇంకొక మాట మీకు చూపిస్తాను దేవుని బిడ్డలారా. మత్తయి సువార్త 14వ అధ్యాయం 29వ వచనం చదువు ఒకసారి. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను గాని గాలిని చూచి భయపడి మునిగిపోయారా. పేతురు శిష్యులందరూ కలిసి ప్రయాణమై సముద్రంలో వెళ్తున్నారు. భయంకరమైన గాలి, తుఫాను అవన్నీ ఎదురుపడ్డాయి. దీని అలాంటి మునిగిపోతున్న పరిస్థితిలో యేసయ్య నీళ్ళ మీద నడుచుకుంటూ వాళ్ళ దగ్గరికి వచ్చాడు. సంగమ, గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభు వచ్చి వారి ఎదుట నిలబడ్డాడు. నేను అంటున్నాను, యేసయ్య రానేదో వచ్చావు, డైరెక్ట్ ఓడలోకి వెళ్తే అయిపోతుండే కదా, అవునా కదా? రానే వచ్చేసావు కదా, మరి రావడమే నీళ్లను గాలిని గద్దించేస్తే అయిపోతుండే కదా. కానీ దేవుని బిడ్డ అవేవి దేవుడు చేయలేదు. ఓడ అంత దూరంలో ఉంది, యేసు ఇంత దూరంలో ఎదురుగా నిలబడి పేతురును రమ్మని పిలుస్తున్నాడు కదా. నేను అంటున్నాను దేవుని బిడ్డలారా, ఒక మాట, నీ కష్టకాలంలో దేవుడు కొన్నిసార్లు నీ ఎదుట నిలబడి ఉంటాడు. అలాంటి కష్టాల్లోనే విశ్వాసముతో నడుస్తూ ఆయనను చేరుకునే వారిగానే ఉందుముగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటున్న దేవుని బిడ్డ, ఎప్పుడైతే పేతురు యేసు ప్రభును చూశాడో, దేవుని బిడ్డ ఆయన వైపు చూస్తూ అడుగు వేశాడు. నేను అంటున్నాను, యేసయ్యను చూసినంతసేపు పేతురు మునిగిపోలేదు కదా. యేసయ్యను చూసినంతసేపు పేతురు మునిగిపోలేదు. కానీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డలారా, మన విశ్వాస జీవితంలో కూడా అంతే. కొంతకాలం విశ్వాసములో ముందుకు వెళ్తాం, కొన్ని పరిస్థితులు అలానే ఉండేసరికి నేను అంటున్నాను, ఇప్పుడు పేతురు నడుస్తూ వెళ్తున్నాడు. దాన్ని బిడ్డలారా, అలలు కొడుతున్నాయా లేవా? గాలి వీస్తున్నాయా లేదా? మొదటి అడుగు నుంచి అవి ఉన్నాయా లేవా? మరి మొదటి అడుగులో అవి నిలబడ్డట్లుగా దేవుని బిడ్డలారా, చివరి వరకు దేవుడు నిలబెడతాడని నమ్మాలి కదా. కానీ ఈయన చుట్టుపక్కల చూడడం ఆరంభించాడు. నేను అంటున్నాను దేవుని బిడ్డలారా, చాలాసార్లు మానవ జీవితంలో ఇలాంటి తప్పిదాలే జరుగుతాయి. యేసయ్యను చూడాల్సిన దినమున యేసును చూడక ఏటో వైపు చూస్తూ మన జీవితంలో మనం బలహీనమైపోతున్నాం. సంగమా, నేను చెప్పాల్సిన ఒక మాట, దేవుడు పోషిస్తాడంటే పోషిస్తాడు, బ్రతికిస్తాడంటే బ్రతికిస్తాడు, దేవుడు నిలబెడతాడంటే నిలబెడతాడు, ఎన్ని పరిస్థితులైనా. అయితే అవి నీ జీవితంలో జరిగేంత వరకు అలాంటి పరిస్థితుల్లో నమ్మకంగా మనం నిలబడే వారిగా మనం అందరం ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డల పేతురు చూడండి, రమ్మనగానే వెంటనే విశ్వాసముతో అడుగు వేశాడు. నేను అంటున్నాను, ఆ విశ్వాసపు అడుగు అతన్ని నిలబెట్టేసింది. అవిశ్వాసపు అడుగు అతన్ని ముంచేసింది. నేను అంటున్నాను దేవుని బిడ్డ, విశ్వాసముతో ఉన్నవాడు, విశ్వసించినవాడు ఎన్నడూ మునిగిపోడు. దేవుని బిడ్డ గుర్తుపెట్టుకొని, నీ గుండెల మీద రాసుకోవలసిన ఒక మాట ఏంటంటే, నీ గుండెల్లో విశ్వాసం ఉన్నంత కాలం ఆ విశ్వాసం నేను పైకి తేలునట్లే చేస్తుంది, పైననే నడుచున్నట్లుగా చేస్తుంది, దేవుని కార్యాలు చూచినట్లే చేస్తుంది. ఎప్పుడైతే విశ్వాసం లేక బలహీనంగా అయిపోతావో అప్పుడే నీ జీవితంలో మునగడం, పతనం, దేవునికి దూరం కావడం ఆలస్యం అవుతుంది. అందుకే నేను దేవుని బిడ్డలారా, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, విశ్వాసము కలిగిన వారిగా మనమందరం ముందుకు సాగుదుముగాక. ఆమేన్ చెప్దామా గట్టిగా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, విశ్వాసముతో దేవుని సన్నిధిలో అడుగులు వేయుదుముగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఒక మాట, ఆయన మాటను మనము నమ్మి, నేను అంటున్నా దేవుని బిడ్డ చూడండి, అబ్రహాముకు ముందే ఆ కొండ మీదకి వెళ్ళకనే ముందే దేవుడు పొట్టేల్ని సిద్ధపరిచి పెట్టాడు కదా. అబ్రహాము ఒక కర్ర మీద ఒకటి కర్ర పెడుతున్నప్పుడు అప్పటికి దేవుని బిడ్డలారా, అది మరుగు చేయబడకుండా ఉంటే అబ్రహాము కనబడకపోయేదా కదా. దేవుడు ఆ పొదల్లో దానిని మరుగు చేశాడు. ఉంది అప్పటికే, దేవుని బిడ్డలారా, ఉంది అప్పటికే అది. కానీ అది సౌండ్ చేయకుండాన్నట్లుగా, కనబడకుండాన్నట్లుగా దేవుడి దాన్ని చేసేసాడు. ఎప్పుడైతే కత్తి ఎత్తాడో దేవుని బిడ్డలారా, అప్పుడు దేవుడు చూసి
అప్పుడు ఒక శబ్దం వినబడినట్లుగా, ఇదిగో ఎందుకు ఈ మాట చెప్తున్నాడు దేవుని బిడ్డలారా, నీ విశ్వాసమును దేవుడు చూస్తాడు. విశ్వాసముతో అడుగు వేసే వరకు మరుగై ఉన్నాయి మనకు కనబడవు. అందుకే నేను అంటున్నాను, విశ్వాసముతో దేవుణ్ణి వెంబడించే వారిగా ఉందుముగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటున్నాను దేవుని బిడ్డలారా, విశ్వసించువాడు కలవరపడడు, విశ్వసించువాడు భయపడడు, విశ్వసించువాడు ఆందోళన చెందడు, విశ్వసించువాడు దేవుని బిడ్డలారా నేను అంటున్నాను ఎప్పటికి కూడా త్రొట్టిల్లడు. విశ్వాసం కలిగిన వాడు ముందుకు సాగిపోగలుగుతాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకే సంగమా, చాలా మందిని మనం విశ్వాసంతో చూస్తాం కదా. బైబిల్ గ్రంథంలో 4 కుష్ఠరోగులు ఉంటారు అమ్మా. వాళ్ళు ఏమనుకుంటారు, అరే ఇక్కడున్నా చచ్చిపోతాం, వెనక్కి వెళ్ళినా చచ్చిపోతాం, అదేదో అమ్మా ముందుకే వెళ్దాం అని. ఇక్కడున్నా చచ్చిపోతాం, వెనక్కి వెళ్ళినా చచ్చిపోతాం. ఎందుకంటే అక్కడ కరువు ఉంది, ఒకరినొకరు ఆల్రెడీ చంపుకుంటున్నారు. ఇక్కడ ఉంటే ఏమి లేకపోయినా చచ్చిపోతాం, అదేదో ముందుకే వెళ్దాం అని చెప్పేసి దేవుని బిడ్డరా దేవుడు చూసుకుంటాడు అని విశ్వాసముతో వాళ్ళు అడుగులు వేస్తూ ఉంటే, దేవుడు వారి విశ్వాసపు అడుగులను బట్టి దేవుడు గొప్ప కార్యాన్ని చేయగలిగాడు. ఆమేన్ చెప్దామా గట్టిగా? హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటున్నాను దేవుని బిడ్డరా, విశ్వాసముతో అడుగులు వేద్దాం. విశ్వాసముతో అడుగులు వేస్తే నేను అంటున్నాను ఖచ్చితంగా దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు చేయువాడై ఉన్నాడు. ఆమేన్. ఒక చిన్న మాట మీకు చూపిస్తాను చూడండి. ఒక మాట ఆదికాండం తీయండి ఒకసారి. ఇక్కడ ఒక మాట మీకు చూపిస్తాను. అక్కడ నిరాకారము అనే మాట కనబడుతుంది కదా, 1:1 అమ్మా. భూమి నిరాకారముగాను, చూడండి చదువురా. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను. చాలు చూడండి, అక్కడ దేవుని బిడ్డ 2 మాటలు కనబడుతున్నాయి. ఒకటి నిరాకారము, శూన్యము. దేవుని బిడ్డ రాసుకునే వాళ్ళు రాసుకోండి. హిబ్రూలో దేవుని బిడ్డ నిరాకారము అనే పదానికి అర్థం ఏంటంటే టోహు. అమ్మా ఏమంటారు? టోహు అంటే నిరాకారము, లేకపోతే శిథిలమైపోయింది అని అర్థం. ఇంకొక మాట దేవుని బిడ్డలారా, శూన్యమును హీబ్రూలో ఏమంటారంటే బోహు అంటారు. అంటే దాని అర్థం ఏంటంటే, ఒరిజినల్ లాంగ్వేజ్లో ఇక్కడ ఏమని రాసి ఉంది అని అంటే డొల్లా అని ఉన్నది. అంటే ఏమీ లేదంట. కానీ దేవుని బిడ్డలారా, ఏమీ లేని చోటనే దేవుడు సమస్తాన్ని సృష్టించగలిగిన దేవుడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇదిగో నేను అంటున్నాను దేవుని బిడ్డ, నువ్వు విశ్వాసం ఉంచగలిగితే ఏమీ లేని నీ జీవితంలో దేవుడు శూన్యములో సమస్త కార్యాలను చెయ్యగలిగిన దేవుడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు నమ్మితే ఈ సంవత్సరం విశ్వాసం ఉంచగలిగితే దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరంలో దేవుని కార్యాలు మనం చూస్తాం. శ్రమలు రావంటే వస్తాయి, ఇరుకులు రావంటే వస్తాయి, ఇబ్బందులు రావంటే వస్తాయి, అగ్ని వంటి పరిస్థితులు రావంటే వస్తాయి. కానీ ఆ వచ్చిన పరిస్థితుల్లో విశ్వాసముతో అడుగు వేస్తే నేను అంటున్నాను, అవి నీకు మహిమకరంగా దేవుడు మార్చబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దీని బిడ్డ ఒక్కటే ఒక మాట చాలా జాగ్రత్త వినండి. మన జీవితంలో మనం నేర్చుకోవాల్సిన పాఠం, విశ్వాసముతో మనం ముందుకు వెళ్ళుదుము కాక. ఆమేన్. చూడండి, సమయం లేదు కనుక నేను ముందుకు వెళ్తాను. 2వ మాట మీకు చూపిస్తాను చూడండి దీని బిడ్డలారా. 2వ అడుగు వేద్దాం. 2వ మాట చూడండి దీని బిడ్డ. ఎస్తేరు పుస్తకం 4వ అధ్యాయం 16వ వచనం చదువుదాం. ఎస్తేరు పుస్తకం ఈరోజు 3 చెప్పి ప్రభు చిత్తమైతే మళ్ళీ వచ్చే వారం 3 చెప్తాను. నీవు పోయి షూషానునందు కనబడిన యూదులనందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసం ఉందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరిక్తముగానున్నను. నేను రాజునొద్దకు ప్రవేశించుదును. నేను నశించినా నశించెదను. అటువలనే మొర్దెకై బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించిన ఎంతటి ప్రకారము జరిగించెను. చూడండి, అక్కడ ప్రార్థన ద్వారా అడుగులు ముందుకు వేస్తుందామే. అమ్మా ఏంటండి 2వది ఏ అడుగు అంటే ప్రార్థన అడుగు. అమ్మా మొదటి అడుగు ఏంటి చెప్పండి?
మొదటిది ఏంటిది? విశ్వాసముతో అడుగు వేయాలి. రెండవ అడుగు ఏంటంటే ప్రార్థన పూర్వకంగా మనం అడుగులు వేయాలి. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఎస్తేర్ ఏమంటుందంటే అక్కడ న్యాయపరమైన పోరాటాలు ఉన్నాయి కదా, అక్కడ చదివిన దాంట్లో అదొక్క మాట చదవరాది మళ్ళొకసారి. అమ్మ చూసారా, న్యాయానికి అమ్మ చూసారా, అనుకూలమా వ్యతిరేకమా? మీరు ఆ మాట అండర్లైన్ చేసుకోండి. నేను అంటున్నాను, ప్రార్థన పూర్వకంగా అడుగు వేసే ప్రతి ఒక్క జీవితంలో వ్యతిరేకతలన్నీ అనుకూలంగా దేవుడు మార్చబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నేను అంటున్నాను సంగమా, నీ వ్యక్తిగత జీవితంలో ఎన్నో వ్యతిరేకతలు చూసావు, నీ కుటుంబ జీవితంలో ఎన్నో వ్యతిరేకతలు చూసావు. దేవుని బిడ్డలారా, నీ కుటుంబంలో, నీ సమాజంలో, నీ ఊర్లో ఎన్నో వ్యతిరేక సంబంధమైన క్రియలు చూసావు. ఏడ్చిన రోజులున్నాయి, కన్నీళ్లు పెట్టుకున్న రోజులున్నాయి, దేవుని బిడ్డ కలత చెందిన రోజులున్నాయి. జీవితం ఏమైపోతుందో, ఈ వ్యతిరేకతలో నా భవిష్యత్తు ఏమైపోతుందో నువ్వు అనుకున్నావేమో. నేను అంటున్నాను సంగమా, ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే ఉపవాసముతో, కన్నీళ్లతో, దేవుని సన్నిధిలో ప్రార్థనతో మనం ముందుకు వెళ్ళగలిగితే, నేను అంటున్నాను ప్రతి వ్యతిరేకత ఈ సంవత్సరాన్ని దేవుడు మనకు అనుకూలంగా మార్చబోతున్నాడు. ఆమెను చెప్దామా గట్టిగా ఒకసారి? హల్లెలూయా, హల్లెలూయా. సంగమా, నేను అంటున్నాను దేవుని బిడ్డలారా, రాజుల హృదయం మార్చడము దేవుని వల్ల తప్ప ఏ మనుషుని వల్ల జరగదు. నేను అంటున్నాను దేవుని బిడ్డ, దేవుడే ఒక హృదయమును మార్చగలిగిన వాడై ఉన్నాడు. అప్పటికే న్యాయ సంబంధమైనవన్నీ వ్యతిరేకంగా ఉన్నాయి. అక్కడ రాజు ఏమని మాట్లాడుతాడో తెలియదు, ఎలా స్పందిస్తాడో తెలియదు, ఏం జరుగుతుందో కానీ తెలియదు. కానీ ఒక్కటే, ప్రార్థనను బట్టి దేవుడు గొప్ప కార్యం చేయగలుగుతాడు అని ఎస్తేరు నమ్మగలిగింది. ఆమేన్ చెప్దామా గట్టిగా? ఆమేన్. ఇప్పుడు రాణి అంటే కూడా, రాణికి కూడా కొంచెము కొద్ది గొప్ప పవర్స్ ఉంటాయి కదా. తన అధికారాన్ని నమ్ముకోలేదండి, ఇది తన చుట్టూన్న వారిని నమ్ముకోలేదండి, రాజును కూడా నమ్ముకోలేదు, కానీ దేవుని నమ్ముకున్నది. రాజు ఎవరో కాదు, తన భర్తే. కానీ దేవుని బిడ్డలారా, కొన్ని రూల్స్ ఉంటాయి. ముందు ఇంటిమేషన్ లేనిది, సమాచారం లేనిది ఎవ్వరు కూడా రావద్దు. కానీ దేవుని బిడ్డ సమాచారం ఇవ్వకుండానే వెళ్ళిపోతుంది. నేను అంటున్నాను, ప్రార్థన చేస్తే అన్ని నా దేవుడు చూసుకుంటాడు అని. ఆమేన్. నిన్నటి దినాన నేను చెప్పాను దేవుని బిడ్డలారా, నిన్నటి దినం నేను చెప్పాను, అడగకనే మనం ఏమి పొందుకోలేకపోతున్నాం, అడగకనే కార్యాలు చూడలేకపోతున్నాం. అడుగుదామని నిన్నటి దినాన మనం నేర్చుకున్నాను. సంగమా, ఈ సంవత్సరము దేవుని పాదాలు పట్టుకొని విడవకుండా ఉండగలిగితే నీ వ్యతిరేకతలన్నీ దేవుడు అనుకూలపరచబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దీని బిడ్డ 400 మందిని అన్న వెంట పెట్టుకొని వచ్చేస్తున్నాడు, కత్తులతో, గుద్యలతో వచ్చేస్తున్నారు. దేవుని బిడ్డలారా, ఏ క్షణానైనా రావచ్చు. యాకోబు తల మొండెం వేరైపోతుంది. అందరు అనుకున్నారు ఒక్క దెబ్బతో నేను మొదట వేసేస్తానని. ఒకడు పోటీ పడుతూ వచ్చేసాడు. కానీ దేవుని బిడ్డలారా, యాకోబు మాత్రము దేవుని బిడ్డలారా అలాంటి కలవరమైన పరిస్థితుల్లో దేవుని పాదాలను పట్టుకుంటున్నాడు. అయ్యా, ఈ పరిస్థితిలో, ఈ వ్యతిరేకత మధ్యలో కాపాడబడాలి అని అంటే కేవలం నీవు కాపాడితే తప్ప నేను కాపాడబడలేనయ్యా, నువ్వు తప్పిస్తే తప్ప నేను తప్పించబడలేనయ్యా, నీవు నా పక్షంగా ఉంటే తప్ప నేను ఈ రోజున ముగించుకోలేను ప్రభా అని దేవుని సన్నిధిలో కాళ్ళ వేళ్ళ పడి కన్నీళ్లతో బతిమిలాడుతూ ఉంటే, నేను అంటున్నాను, వ్యతిరేకంగా పడ్డ అడుగులు, ఇంతకాలం నన్ను మోసం చేసి వచ్చాడా, నా తమ్ముణ్ణి నేల మీద లేకుండా చేసేస్తాను అనుకొని కోపంతో విర్రవిగుతూ, కన్నెర చేస్తూ, పిడికిలు బిగిస్తూ, పళ్ళు కరుగుతూ అని దేవుని బిడ్డలారా భీకరంగా బయలుదేరినటువంటి వాడు అడుగులు వేస్తూ ఉంటే అలా అదే కోపం. కానీ దేవుని బిడ్డలారా, యాకోబు ప్రార్థన ఆరంభించాడు, దేవుడు ఆయన మనసును మార్చడం ఆరంభించాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రాణం తీద్దామన్న అడుగు ఈసారి క్షమిద్దాములే, ఈ భూమి మీద లేకుంటే చేద్దాములే అనుకున్నవాడు, నాకు నా తమ్ముడు తప్ప ఇంకెవరున్నారు? దేవుని బిడ్డలారా, ఈ మట్టికి మట్టి చేసేద్దాం అనుకున్నవాడు, దేవుని బిడ్డలారా వాణ్ణి చూసి
దేవుని బిడ్డ యాకోబును చూసి ఏడవడం ఆరంభించేశాడు. నేను అంటున్నాను దేవుని బిడ్డారా, ఈ మనస్సు ఎలా మారింది, ఈ వ్యతిరేకత ఎలా మారింది, ఈ పరిస్థితులు ఎలా మారాయి అంటే దేవుని బిడ్డారా ప్రార్థన ద్వారా. నేను అంటున్నాను సంగమా, నీ పరిస్థితి ఎంత జటిలమైనది కానీ, నీ పరిస్థితి ఎంత కఠినమైనది కానీ, నీ పరిస్థితి ఎంత గొప్పది కానీ దేవుని బిడ్డలారా, నేను అంటున్నాను నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే నీ పరిస్థితులన్నీ దేవుడు మార్చగలిగిన వాడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. నేను అంటున్నాను దేవుని బిడ్డలారా, అసాధ్యమైన కార్యాలన్నిటినీ సాధ్యం చేయగలిగినది మనం చేసే ప్రార్థన. అందుకే నేను అంటున్న దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరం మనుషులతో తక్కువ మాట్లాడండి, దేవునితో ఎక్కువ మాట్లాడండి. మనుషులతో తక్కువ గడపండి, దేవునితో ఎక్కువ గడపండి. ఈ సంవత్సరం దేవుని బిడ్డలారా, కాలము దేవుని బిడ్డ లోకములో తక్కువగా కనబడు, దేవుని సన్నిధిలో ఎక్కువగా కనబడు. ఈ సంవత్సరం నేను అంటున్నాను, అలా ఎప్పుడైతే చేయగలుగుతావో నీవు ఇంతకాలం వ్యతిరేకంగా అనుభవించిన ప్రతివి కూడా దేవుడు నీకు అనుకూలంగా మార్చగలిగిన వాడై ఉన్నాడు. ఆమెను చెప్దామా గట్టిగా? హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటున్నాను దేవుని బిడ్డరా, ఎమ్మెల్యేను కలిసిన పరిస్థితులు మారలేవేమో, దేవుని బిడ్డరా పోలీసులను, లాయర్లను, జడ్జిలను కలిసిన పరిస్థితులు మారలేవేమో, కుల పెద్దలను, మత పెద్దలను కలిసిన పరిస్థితులు మారలేవేమో, దేవుని బిడ్డరా బంధువులను, పరిచయస్తులను కలిసిన పరిస్థితులు మారలేవేమో, కలెక్టర్లను కలిసిన పరిస్థితులు మారలేవేమో. నేను అంటున్నాను దేవుణ్ణి కలవగలిగితే, దేవుని బిడ్డ దేవుని సన్నిధిలో గడపగలిగితే దేవుడు నీ పరిస్థితులను మార్చగలిగిన వాడే ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకే నేను చెప్పాల్సిన ఒక మాట ఏంటంటే సంగమా, ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఒక మాట, దేవుని సన్నిధిలో ఈ సంవత్సరం ప్రార్థనతో 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 మనం అడుగులు వేయుదుముగాక. ఆమేన్, చెప్దామా గట్టిగా ఒకసారి? హల్లెలూయా. చూడండి, ఇంకొక మాట కూడా మీకు చూపిస్తాను దేవుని బిడ్డలారా. మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం 4 నుంచి 8 వరకు చదువుదాం. ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంతగా బిగ్గరగా ఏడ్చిరి. ఇశ్రాయేలీయురాలైన అహీనోయము, చదువు 30వ అధ్యాయం 4 నుంచి 8 వరకు. ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంత బిగ్గరగా ఏడ్చిరి. ఇశ్రాయేలీయురాలైన అహీనోయము కర్మేలీయుడైన నాబాలు భార్య అయిన అబీగాయేలు అను దావీదు ఇద్దరు భార్యలను చెరలోనికి కొనిపోబడగా చూచి దావీదు మిక్కిలి దుఃఖపడెను. మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులకందరికీ ప్రాణము విసికినందున. అమ్మా చూడండి, ఇప్పుడు అందరు నా వైపు చూడండి, టైం లేదు కనుక నేను చెప్తున్నాను. దావీదు ఒక ప్రాంతానికి యుద్ధం చేసి తిరిగి వచ్చేసాడు. యుద్ధం చేసి తిరిగి వచ్చేసరికి భార్యను, పిల్లలను, ఆస్తిని అన్నిటిని కూడా కొంతమంది వచ్చి దోచుకొని వెళ్ళిపోయారు. ఎక్కడికి పోయారో తెలియదు, ఎటు పోయారో తెలియదు. దావీదును అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ రాళ్లతో కొట్టి చంపేద్దాం అనుకున్న పరిస్థితి వచ్చేసింది. ఆయనకు ఏమీ అర్థం కావట్లేదు, శూన్యంలో ఉన్నట్టున్నాడు. కానీ ఒక్కటి అర్థమైంది ఆయనకు, ఇలాంటి పరిస్థితుల్లో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే నా దేవుడు మార్గాలను తెరవగలుగుతాడు. ఆమేన్, హల్లెలూయా. ఒక్క మాట గుర్తుపెట్టుకో, జీవితం ఏం అర్థం కావట్లేదా? ఎటు పోవాలో అర్థం కావట్లేదా? ఏం చేయాలో అర్థం కావట్లేదా? ఏమి చేయాలో తోచట్లేదా? పాలు పోవట్లేదా? దేవుని బిడ్డలారా, ఒక్కటే ఒక మాట, వెంటనే దేవుని సన్నిధికి రా, వెంటనే దేవుని కాళ్ళు పట్టుకో. ఏం చేయాలో, ఏం జరగాలో దేవుడు నీతో మాట్లాడువాడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. నేను అంటున్నాను దేవుని బిడ్డ, ఏమి అర్థం కాని పరిస్థితుల్లో వెంటనే ప్రభు సన్నిధిలో మోకరించు. ఖచ్చితంగా నా దేవుడు నీతో మాట్లాడువాడై ఉన్నాడు. ఆమేన్. దేవుని బిడ్డ, దావీదు ప్రార్థన చేస్తాడు. అమ్మ చదువురు అక్కడ 6వ వచనం. దావీదు మిక్కిలి దుఃఖపడెను. మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులకందరికీ ప్రాణము విసికినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా దావీదు 8వ వచనం చదువు. నేను ఈ దండును తరిమిన ఎడల దాన్ని కలుసుకొందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా యెహోవా తరుము, నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారినందరినీ దక్కించుకొందువని సెలవిచ్చాను. చూడండి దేవుని బిడ్డరా, ఎంత గొప్ప దేవుడు చూడండి.
దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే అమ్మా దేవుడు మాట్లాడుతున్నాడు, నిశ్చయముగా నువ్వు తరుము, వారు నీకు దొరుకున్నట్లుగా నేను చేయగలుగుతాను. ఆమేన్. ఇప్పుడంటే దేవుని బిడ్డలారా ఎన్నో టెక్నిక్స్ ఉన్నాయి. పారిపోయినోడు ఫోన్ సిగ్నలో ఏదో చేసి పట్టుకోగలుగుతున్నారు. అప్పుడు ఎవడు ఎటుపోయాడో కూడా తెలియని పరిస్థితి. కానీ దేవుని సన్నిధిలో మోకరించాడు దావీదు. ఎలాంటి పరిస్థితి! నేను అంటున్నాను, చాలామందికి వ్యతిరేకతలు వస్తే ప్రార్థన మానేస్తారు. అమలారా, అర్థమవుతుందా? అన్నీ బాగా జరిగినాయి అనుకో, ఓ దేవునికి స్తోత్రం 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 అంటారు. కానీ కొన్ని కఠినమైన పరిస్థితులు రాగానే ప్రార్థన గుర్తుకు రాదు, వాక్యం గుర్తుకు రాదు, దేవుని గుర్తుకు రాడు, మందిరం గుర్తుకు రాడు, సేవకుడు గుర్తుకు రాడు. నేను అంటున్నాను, దేని బిడ్డ, ఎప్పుడు గుర్తుకు రావాలంటే అలాంటి పరిస్థితుల్లోనే మొదట నీకు దేవుడు గుర్తుకు రావాలి. ఆమేన్. చూడు, ఇప్పుడు ఇది దావీదుకు పరిస్థితి, రాళ్ళతో కొట్టడానికి రెడీగా ఉన్నారు. అప్పుడు ఆయనకు ఎవరు గుర్తొచ్చారు? దేవుడు గుర్తొచ్చాడు. ఇలాంటి పరిస్థితుల్లో దేని బిడ్డారా, కష్టకాలంలోనే ఎప్పుడు దేవుని సన్నిధిలో గడిపేవారిగా మనం అందరం ఉండాలి. ఆమేన్. దేని బిడ్డ, సమయం లేదు కనుక నేను షార్ట్లో నేను ముగించేస్తున్నాను. ఒక మాట గుర్తుపెట్టుకోండి, మన జీవితంలో ప్రార్థన ద్వారా అడుగులు వేసేవారిగా ఉందుముగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థనతో మనం ముందుకు సాగుదాం. ఈ సంవత్సరం అంతా ప్రార్థన లేకుండా ఏ పని ఆరంభించకు, ప్రార్థన లేకుండా ఏ ప్రయాణం ఆరంభించకు, ప్రార్థన లేకుండా ఏ కార్యంలో ముందుకు వెళ్ళకు, ప్రార్థన లేకుండా దేవుని బిడ్డరా భోజనం చేయకు, ప్రార్థన లేకుండా నిద్రపోకు, ప్రార్థన లేకుండా దేవుని బిడ్డరా ఇంట్లో నుంచి ఒక్క అడుగు కూడా బయటకు పెట్టకు. ప్రార్థనతోనే దినం ఆరంభం కావాలి, ప్రార్థనతోనే నీ దినము ముగింపు కావాలి. దేవుని బిడ్డరా ప్రార్థన 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 ప్రార్థన. బైబిల్లో రాయబడిన మాట, దేవుని బిడ్డ, ప్రార్థన ద్వారా మన చుట్టూ ఒక దుర్గం ఏర్పడుతుందంట, మన స్తుతుల ద్వారా ఒక దుర్గం ఏర్పడుతుందంట. దేవుని బిడ్డలారా, ఆ దినమంతా ప్రార్థన నిన్ను కాపాడగలుగుతుంది. ఆమేన్. హల్లెలూయా. అందుకే దేవుని బిడ్డ ఒక మాట, ప్రార్థన చేద్దాం. ఈ సంవత్సరంలో ప్రార్థన లేకుండా ఎక్కడికి వెళ్ళదు. దేవుని బిడ్డలారా, ఎవరైనా బంధువులు నిన్ను పిలిచారా, ప్రార్థన చేయి. ఓ పిలిచారు కదా అని ఓ ఎగేసుకొని పోకు, తిండి కోసమో దేనికోసమో. ప్రార్థన చేయి. ప్రభా పిలిచాడు, పోవల్లా వద్దా? దేవుడు వద్దంటే ప్రపంచం తల్లకిందులైన ఆ బంధం తెగిపోయినా పర్వాలేదు, ఇంట్లో నుంచి అడుగు బయటకు పెట్టకు. ఎందుకో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రార్థన చేయి, సూచనను అడుగు. ప్రభా వెళ్ళమంటావా వద్దంటావా? ఎంతో నష్టపోయింది దేవుని బిడ్డలారా. కొంతమంది దేవుని అడగక పోయి బంధువులు, మిత్రులు, స్నేహితులు అనుకుంటే భక్తి జీవితం దేవుని బిడ్డ వ్యర్థమైపోతుంది. మన జీవితంలో మనం నేర్చుకోవాల్సిన పాఠం, దేవుణ్ణి అడుగుదాం. దావీదు అంటున్నాడు, అయ్యా నేను వెళ్ళన్నా. వెళ్ళు దావీదు. వద్దంటే ఆగిపోవడమే. దేవుడు నీతోటి రాకపోతే, మోషే అంటాడు, అయ్యా నువ్వు రాకపోతే నేను ఎలా పోవాలా ప్రభా? నువ్వు వస్తేనే నేను వెళ్తానయ్యా. ఈరోజు నేను అంటున్నాను, దేవుడు లేని ఎన్ని ప్రయాణాలు చేసావో, దేవుడు లేని ఎన్ని కార్యాలు చేసావో, దేవుడు రాని ఎన్ని వాటిలో నువ్వు పాల్పొందావో, అదే నీకు ఒక శిక్షగా మారింది. పశ్చాత్తాపాడు ప్రభు దగ్గర. బంధువుల కంటే, నేను అంటున్నాను రక్త సంబంధికుల కంటే నీ దేవుడు గొప్పవాడై ఉన్నాడు. ఆమేన్. చూడండి, నిర్గమకాండం 17వ అధ్యాయం 10-8 వచనాలు చదువుదాం త్వరగా. నిర్గమకాండం 17వ అధ్యాయం 10వ వచనం 8వ వచనం చదువు. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడెను. మోషే, అహరోను, హూరు అనువారు ఆ కొండ శిఖరం ఎక్కిరి. 8వ వచనం. తరువాత అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయగా మోషే యెహోషువతో, మన కొరకు మనుషులను ఏర్పరచి వారిని తీసుకొని బయలు వెళ్ళి అమాలేకీయులతో యుద్ధము చేయుము. చాలు చూడండి, ఇప్పుడు అక్కడ యుద్ధం జరిగే పరిస్థితి ఉంది. అయితే ఏమంటున్నాడు యెహోషువతో మోషే అంటే, బాబు మన కొరకు యుద్ధం చేసేవారిని కొంతమందిని నువ్వు ఎంపిక చేసుకో. అయితే దేవుని బిడ్డలారా ఒక మాట, ఈ యుద్ధముతో మీకు జయం రాదు. అయితే దైవ సేవకుడు వెళ్ళి కొండ మీద వెళ్ళి ఏం చేస్తున్నాడు?
చేతులెత్తి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ చేతులెత్తి ప్రార్థన చేస్తే యెహోషువ వెళ్ళి యుద్ధ రంగంలో కత్తి తిప్పుతూ దేవుని బిడ్డారా దేవుని వైపున యుద్ధం చేయగలుగుతున్నాడు. ఆమేన్. నేను అంటున్నాను దేవుని బిడ్డలారా, చూడండి, కత్తి పదునైందే, యెహోషువ యుద్ధ వీరుడే. కానీ దేవుని బిడ్డలారా, ఒక్కసారి దైవ సేవకుడిలా చేతులు దింపగానే, ప్రార్థన ఆగిపోగానే పదునైన కత్తి, నేను అంటున్నాను, పని చేయట్లేదు. వీరుడిగా దూసుకుపోవలసినటువంటి యెహోషువ అంతగా దూసుకు వెళ్ళలేకపోతున్నాడు, ఓడిపోయే పరిస్థితి వచ్చేసింది. నేను అంటున్నాను దేవుని బిడ్డలారా, కత్తి కంటే ప్రార్థన పదునైనదై ఉన్నది. ఆమేన్. భుజ బలము కంటే ప్రార్థన బలము గొప్పదై ఉన్నది. ఆమేన్ చెప్దామా గట్టిగా? హల్లెలూయా. ఇంతవరకు దేవుని బిడ్డలారా సొంత ప్రయత్నాలు చేసి ఓడిపోయావేమో. నేను అంటున్నాను, ఎన్నో యుద్ధాలు చేసి అపజయం పాలయ్యావేమో, ఓడిపోయి ఇక నేను గెలవలేనని చెప్పేసి చాలించుకొని దేవుని బిడ్డ అన్ని విషయంలో కాంప్రమైజ్ అయ్యి మౌనంగా ఉన్నావేమో. ప్రభు నీతో మాట్లాడుతున్న మాట, కత్తి కంటే ప్రార్థన పదునైనదై ఉన్నది, భుజ బలము కంటే ప్రార్థన బలమైనదై ఉన్నది. నేను అంటున్నాను, మొదట దేవుని సన్నిధిలో పోరాడు. యుద్ధ రంగములో దేవుడు నీ పక్షంగా యుద్ధం చేయువాడై ఉన్నాడు. ఆమేన్. అందుకే సంగమా, ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ప్రార్థనతో అడుగులు వేద్దాం. ఈ రోజున దేవుని బిడ్డ మనతో మాట్లాడుతున్న మాట, ఈ సంవత్సరం అంతా ప్రార్థనతో అడుగులు వేసేవారిగా ఉందుముగాక. ఆమేన్. చెప్దామా గట్టిగా ఒకసారి? ఇంకొక మాట కూడా మీకు చూపిస్తాను, చూడండి. అపోస్తల కార్యం 3వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. అపోస్తల కార్యం 3వ అధ్యాయం 1వ వచనం. పగలు 3 గంటలకు ప్రార్థన కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా. చాలు చూడండి అమ్మా, ఒక ప్రార్థనకు సమయం ఉందట అమ్మా. ఆ సమయంలో వాళ్ళు ఎక్కడ ఉన్నా వాళ్ళు దేవాలయంలోనికి వెళ్తున్నారంట. సంగమా, నాకు ఒక దైవ సేవకురాలు తెలుసు. ఈ మధ్యనే ప్రభువులోనికి వెళ్ళిందామే. అక్క పేరేందమ్మా? ప్రేమక్క, సహోదరి ప్రేమక్క. ఆమెలో నచ్చిన విషయం ఏంటంటే దేవుని బిడ్డలారా, ఆమె చెప్పిన సాక్ష్యం ఏంటంటే, ఆమె చుట్టాలు బంధువులు 100 మంది రాని ఆమె పెట్టుకున్న ప్రార్థన 3 గంటల సమయానికి వాళ్ళతో చెప్పేదంట, అక్క ఏమనుకోకు ప్లీజ్, నేను దేవునికి ఒక మాట ఇచ్చాను, ఆ మాట ప్రకారం నేను దేవుని సన్నిధికి వెళ్ళాలి అని చెప్పి 100 మంది రాని వాళ్ళందరూ అనేవారంట, నీతో ఉండడానికి మేము వస్తే నువ్వేటో పోతాంటావు ఏంటంటే, లేదు అక్క ఒక్క 2 గంటలు ప్లీజ్ అని చెప్పేసి నిజంగా దేవుని బిడ్డలారా దేవుని మందిరంలో లేదంటే దేవుని సన్నిధికి ఒక మూలన వెళ్ళి ప్రార్థన చేసుకొని మళ్ళీ వచ్చేదట. ఆమె చనిపోయే ముందు మేరకకు ఫోన్ చేసి, అక్క ప్రభు నన్ను రమ్మంటున్నాడు, నా కోసం ప్రార్థన చేయండి అని చెప్పి చివరి ప్రార్థన ఆమేన్ అనేలోపు ఆమె ప్రాణం ప్రభు తీసుకున్నాడు. ఆమె ఎంత గొప్ప మరణం కదా. నిజంగా దేవుని బిడ్డలారా చూడండి, ప్రార్థనకి ఎంత వాల్యూ ఇస్తున్నారో. మనం ఎవడన్నా వచ్చేస్తే ప్రార్థన మానేసి, నేను అంటున్నాను, మనుష్యుల వైపు చూస్తున్నాం మనం. సంగమా, ఈ సంవత్సరం మనకు బుద్ధి రావాలి, మనకు జ్ఞానము రావాలి. ఎంతో కాలాన్ని వృధా చేశాం, ఎంతో సమయాన్ని వృధా చేశాం. ఎవరైనా రాని దేవుని బిడ్డ, ఆ సమయంలో నీవు దేవునితో ఇచ్చిన మాట ప్రకారం దేవుని సన్నిధిలో ప్రార్థనలో గడిపేవారిగా మనం అందరం ముందుముగాక. ఆమేన్ చెప్దామా గట్టిగా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన సమయంలో ప్రార్థన చేద్దాం. కొంతమంది ఎట్లుంటారు, తినే టైంలో ఏ టైంలో అదే చేయాలి మనం. కొంతమంది దేవుని బిడ్డలారా, నేను అంటున్నాను, దేవుని మందిరాన్ని దగ్గరికి వచ్చేసరికి ప్రార్థన చేసేసరికి దేవుని బిడ్డలారా అన్ని పనులు ముగించుకొని రండి అమ్మా. మారని మీ భర్తలు, మారని మీ భార్యలు, మారని మీ పిల్లలు ఉన్నారనుకోండి, ఇంటికి వెళ్ళిన తర్వాత గొడవలు పడుకునే పరిస్థితి రాకుండా మందిరానికి వచ్చేటప్పుడే తెలివి కలిగిన దానివిగా, వివేకం కలిగిన వాడిగా, వివేకం కలిగిన దానిగా అన్నీ సిద్ధపరిచి దేవుని మందిరంలోనికి రండి, ప్రార్థనలోనికి రండి. అప్పుడు దేవుని బిడ్డలారా గొప్ప కార్యాలు మన జీవితంలో దేవుడు చేయగలుగుతాడు. ఆమేన్, ఆమేన్. ఒక మాట, దేవుణ్ణి అడగండి, పాదాలు పట్టుకోండి. దేవుని మీలో ఎవరికైనా జ్ఞానము కొదవగా ఉంటే, బుద్ధి కొదవగా ఉంటే, తెలివి కొదవగా ఉంటే అతడు దేవుణ్ణి అడగవలెను అని ఉంది. ఈ సంవత్సరం దేవుణ్ణి అడుగు, ప్రభా నా కుటుంబాన్ని ఎట్లా కట్టుకోవాలి, నేను సేవలో ఎట్లా వాడబడాలి, నా పిల్లల్ని నేను ఎట్లా చూసుకోవాలి, నా కుటుంబ బాధ్యతలు ఎట్లా చూసుకోవాలి, సేవ బాధ్యతలు ఎట్లా చూసుకోవాలో ప్రభా నేను బ్యాలెన్స్డ్గా చేసుకోవడానికి నాకు తగిన కృపను, జ్ఞానమునివ్వు అనంటే దేవుడు సమయోచితమైన కృపను అనుగ్రహించువాడై ఉన్నాడు. ఆమేన్.
షూలమీతి అంటది, ఆమె ద్రాక్షర తోటకు కావలి కత్తే కదా. ఆమె అంటది, నేను ఒకప్పుడు తెల్లగానే ఉండేవాడిని, కానీ ఇప్పుడు నల్లగా అయిపోయినా, ఎండకున్నాను నేను అంటే. అప్పుడు ఏమంటుందంటే, ఇదిగో నా ప్రియుడు వస్తున్నాడు, నేను ఆయనతో గడపాలి, నాకు డిస్టర్బెన్స్ లేకుండా మీరు ఉంటారని చెప్పేసి ఒక్కసారి ప్రమాణం చేస్తారా అన్నది కదా. కలతపరచకూడదు, నన్ను డిస్టర్బ్ చేయకూడదు అని దేవుని సన్నిధిలో ప్రమాణం చేయించుకుంటుంది వారితో. నేను అంటున్నాను, పని ఉంది కానీ బ్యాలెన్స్డ్గా పని ఎప్పటి వరకు చేయాలి, ప్రభుతో ఎంతవరకు గడపాలో వివేచన కలిగినది షూలమీతి. షూలమీతి అంటే సంఘమే. నేను అంటున్నాను, సంఘమా, నువ్వు కూడా నేను కూడా మనమందరం అలాగున అన్ని విషయాలు సమయోచితంగా నడుస్తూ దేవుని సన్నిధిలో గడిపే వారిగా ఉందుముగాక. ఆమేన్, హల్లెలూయా. అందుకే పౌలు ఏమని రాశాడు బైబిల్ గ్రంథంలో, మీ ప్రార్థనలకు ఏది అభ్యంతరం కలగకుండాన్నట్లుగా మీ కుటుంబ జీవితాన్ని, మీ సంసార జీవితాన్ని జాగ్రత్తగా చేసుకుంటూ దేవుని పని చేయండి అని. అందుకే సంగమా, మనము జ్ఞానముతో నడుచుకుంటూ కుటుంబాన్ని, వ్యక్తిగత జీవితాన్ని, సేవను కట్టేవారిగా మనమందరం ముందుముగాక. ఆమేన్. దేవుని చూడండి, పేతురు యోహానులు 3 గంటలు అయిందంటే వెంటనే ఎక్కడున్నా వారు ప్రార్థన చేయడానికి దేవాలయంలోనికి వెళ్తున్నారు. నేను అంటున్నాను, సంగమా, ఈ రోజులో నువ్వు ఎక్కడున్నా 3 అయిందా, నువ్వు ఏ టైం పెట్టుకున్నావో ఆ టైంకి దేవుని సన్నిధిలో మోకరించగలిగితే, నేను అంటున్నాను, నువ్వు చేరుకునే ఆ సమయానికి నీకంటే ముందుగా దేవుడే దిగివచ్చు వాడై ఉన్నాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందుకే నేను అంటున్నాను, సంగమా, ఈ సంవత్సరం దేవుని బతిమిలాడుకుందాం, దేవుని వేడుకుందాం. చూడండి, నిన్నటి దినాన రాత్రి ఒక మాట మీకు చదివి చూపించాను కదా, ఆ మాట మళ్ళీ మీకు చూపిస్తాను. చూడండి, ఒక మాట లూకా సువార్త తీయండి ఒకసారి, 18వ అధ్యాయం ఒకసారి. తరచుగా అమ్మా, ఇంకా మాటి మాటికి అనే మాటలు కనబడుతున్నాయి, అది మీ అండర్లైన్ చేసుకోండి. తరచుగా మనము దేవుని సన్నిధికి వెళ్ళాలి, మాటి మాటికి దేవుని సన్నిధికి వెళ్ళాలి. అక్కడ రాయబడిన మాట గోజాడి అని ఉంటుంది. అమ్మ, గోజాడడం అంటే దేవుని మందిరంలో, దేవుని సన్నిధిలో, ప్రార్థనలో దేవుని బతిమిలాడదాం, మనం గోజాడదాం. మాటి మాటికి తరచుగా దేవుని సన్నిధిలో మనం ఉండగలిగితే దేవుడు మన ప్రార్థనను బట్టి దేవుడు గొప్ప కార్యాలు చేయువాడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనం ప్రార్థనతో ముందుకు సాగిపోవుదుముగాక. ఆమేన్.